ఇప్పుడు వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడతారు. ఉమ్, ఒకసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత దానిలో మార్పు చేర్పులు చేయడానికి అవకాశం ఉండదు. ఉమ్, ఇది న్యాయస్థానంలో కూడా ఒప్పుకోవాలి, ఇది అందరూ తెలిసిన విషయం. ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఏవైతే నియమ నిబంధనలు ఉంటాయో రిజల్ట్ వచ్చి జాబులు ఫిల్ అయ్యేంత వరకు కూడా అదే ఉంటది. అది తెలిసి కూడా వీళ్ళు మందకృష్ణ మాదిక్ కానీ బీసీ నాయకులు విఠల్ పృథ్వీ కానీ వీళ్ళు ఏంటంటే తెలిసి కూడా సమాజాన్ని తప్పుతో పట్టేయటం. మా రేవంత్ రెడ్డి గారు ఎన్ని నోటిఫికేషన్ జాబులను మాళ్ళకి ఇస్తున్నారని ఒక దుష్ప్రచారం చేయడానికి, గతంలో వాళ్ళు చేసిన కూడా దుష్ప్రచారాలు చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడో సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ కి ఇప్పుడు రిజల్ట్ ఆపి ఏబిసిడి వర్క్ కానీ దాంట్లో అమలు చేయడానికి గుర్తు అసలు ఎక్కడ సాధ్యపడే విషయం అది. ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అవుతారా పాత ఏ నిబంధనలు ఉంటాయో దాంట్లో అవే వర్తిస్తాయి. అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ అని పెట్టినప్పుడు ఇప్పుడు ఎస్సీ ఏబిసిడి అని పెట్టి దాంట్లో పెట్టడానికి గుర్తుందా? మరి ఈ మాత్రం అవగాహన వాళ్ళకి లేదంటారా? అవగాహన లేదు. ఒక అవగాహన ఉంటే కూడా దీన్ని సమాజం తప్పుతో పట్టేయటమే. ఏదో వారి స్వార్థం కోసం. స్వార్థం కోసం ఇలా తెలంగాణ వచ్చినాక తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. అలాంటి తెలంగాణ వాళ్ళ యొక్క నిరుద్యోగులు 40-50 ఏళ్ళు వయసు పెరిగిపోతుంది, వాళ్ళకి ఉద్యోగాలకి అర్హత కోల్పోయే పరిస్థితుంది. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే టైంలో నువ్వు నోటిఫికేషన్ మీరు ఆపాలి, వర్గీకరణ అయిన తర్వాత తేవాలి. నీ వర్గీకరణ ఎప్పుడైతే తెలియదు, అయినా నిలబడదో తెలియదు. కోర్టులో గతంలో అంతే జరిగింది. వాళ్ళ కోసం మొత్తం మిగతా ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం తెలంగాణ సమాజం ఉన్న అందరి యొక్క ఉద్యోగ నియామకాలను ఆపడం అనేది అది ఒక స్వార్థం కింద వస్తుంది కదా. మొత్తం తెలంగాణ సమాజానికి నిరుద్యోగులకి అన్యాయం చేయడం అయింది. కాబట్టి ఆ విధమైన మాట్లాడకూడదు. ఏదైనా ప్రభుత్వ ప్రక్రియ అనేది సాగుతుండాలి. ప్రభుత్వ ప్రక్రియ అనేది ఇది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం అనేది అది సాగుతుండాలి. దాన్ని ఆపమంటం అనేది అది కరెక్ట్ కాదు. సో దీని గురించి మనం అది బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినా కూడా ఆ బిల్లుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మా ఎమ్మెల్యే చెప్తున్నాం, మా ఎమ్మెల్యేలకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతే ఉంది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు, ఈ బిల్లుని మీరు అడ్డుకోకపోతే మేము మాల ద్రోహులుగా మేము ప్రకటిస్తామని చెప్తాం. ఒక విధంగా ఈ రోజు ఇదే బిల్ కనుక అక్కడ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే కనుక ఇప్పటి వరకు మాల చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అదంతా వ్యర్థం కదా. మరి ఇటువంటి ప్రభుత్వం ఏదైతే ఇటువంటి విధంగా ప్రభుత్వం ఇలా చేస్తుందంటే మరి ప్రభుత్వానికి ఏమి హెచ్చరిస్తారు? మేము ప్రభుత్వానికి ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమైన మాల వ్యతిరేకమైన బిల్లుని మీరు అసెంబ్లీలో ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం మాల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వానికి. ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ ఊరు చేసి గెలిపించిన మాలందరూ చాలా వ్యతిరేకంగా ఆగ్రహంగా కోపంతో ఉన్నారు. ఇది సుప్రీంకోర్టు నియమం ప్రకారం మీరు చేయట్లేదు. సుప్రీంకోర్టు జనాభా లెక్కల ప్రకారం పాపులేషన్ ప్రకారం వర్గీకరణ చేయమల్లే వెనకబడ్డ వాళ్ళకి ప్రయారిటీ అనేది. అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 జనాభా లెక్కలు చేసి వాళ్ళకి ఎక్కువ జనాభా 9% మాదిగలకి ఇవ్వడం, 5% మాలకి ఇవ్వడం ఇది చాలా రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రక్రియ. ఇది పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారే మాకు 6% రిజర్వేషన్ ఇచ్చాడు అప్పట్లో. ఇప్పుడు దాని నుంచి 1% తగ్గించాడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 6% ఇస్తే ఈయన 5% ఇస్తాడు. అట్లిస్తే మాలకు ఎట్లా సరిపోతే 5% రిజర్వేషన్ అనేది మాలకు సరిపోదు. ఇది మాలకు వ్యతిరేకం చేసినట్టే, ద్రోహం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లును ఆపాలి. ఇంకోటి ఏంది, ఈ బిల్లులో మార్పు చేర్పు చేయాలని మాదిగలు కూడా మాదిగ సంఘాలు ఎంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చారు. మార్పు చేర్పు చేయాలని మాల సంఘాలుగా మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము.